Hey guys, how are you? ఎలా ఉన్నారు? సో టుడే టాపిక్ లో నేను హనా అంటే ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేశాను. చాలా హాట్ టాపిక్ ఇది. సో మీరు గనక నా వీడియోస్ ని వాచ్ చేసినట్లయితే ఎప్పటిలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. సో ఈ రోజు టాపిక్ లో నేను హనా అంటే ఏంటి, అలాగే ఈ హనా డేటాబేస్ లో ఏమేమి కాంపోనెంట్స్ తో ఇది ఇంటిగ్రేట్ అయ్యి ఉంది అనే దాని గురించి కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. SAP అంటే మీ అందరికీ తెలిసిందే. SAP అంటే సిస్టమ్స్, అప్లికేషన్స్, ప్రొడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అని. అలాగే హనా అంటే హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లియన్స్. హనా అనేది SAPలో ఒక డేటాబేస్ అన్నమాట. సో మనకి మార్కెట్లో చాలా డేటాబేస్లు ఉన్నాయి. సో మీరు చూసినట్లయితే ECC వర్షన్లో డేటాబేస్లు మనం చూసినట్లయితే ఆరికిల్ అని, MSSQL అని, DB2 అని ఎక్సెట్రా చాలా మనకి డేటాబేస్లు ఉన్నాయి. అలాగే SAPకి సో ECC వర్షన్లో అసలు హనా డేటాబేస్ తీసేస్తే అసలు ఓన్ డేటాబేస్ అంటూ లేదు. రీసెంట్గా ఏంటంటే హనా డేటాబేస్ వచ్చింది కాబట్టి హనా డేటాబేస్ని ECCకి కూడా లింక్ చేయొచ్చు, రన్ చేయొచ్చు. సో కాబట్టి హనా అనేది ఒక డేటాబేస్. ఈ డేటాబేస్ ఎంత పవర్ఫుల్ అంటే మిగతా డేటాబేస్ల కన్నా కొన్ని 1000 రెట్లు స్పీడ్తో, అంటే 1000 టైమ్స్ బెటర్ దాన్ అదర్ డేటాబేసెస్ అనమాట. సో అట్లాగే ఈ హనా డేటాబేస్ అనేది రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే, అలాగే ఇది మెమరీ బేస్డ్ డేటాబేస్ అనమాట. జనరల్గా ఏంటంటే మనకి హార్డ్ చిప్స్ ఇలాంటివి ఉండేవి డేటాబేస్లు, అంటే హార్డ్ చిప్స్ హార్డ్వేర్స్తో లింక్ అయి ఉండేవి. బట్ ఇప్పుడు ఇచ్చిన ఈ డేటాబేస్, ఈ హనా అనే డేటాబేస్ అనేది SAP వాడి ఓన్ ప్రోడక్ట్ అనమాట. సో అంతకుముందు మనకి హనా డేటాబేస్ లేనప్పుడు SAPకి అసలు డేటాబేసే లేదు. సో ఆరికిల్ అని చెప్పి ఈ డేటాబేస్ని యూజ్ చేసుకునేవాడు, లేదా IBM DB2నో లేకపోతే MSSQLనో యూజ్ చేసుకునేవాడు. కానీ ఇప్పుడు ఈ డేటాబేస్ వచ్చిన తర్వాత SAP అనేది సో నెంబర్ 1 ERP అవ్వడానికి మార్కెట్లో ఈ హనా డేటాబేసే మెయిన్ రీజన్ అనమాట. సో మీరు ఈ హనా డేటాబేస్ని చూసినట్లయితే కంప్లీట్గా ఇది డేటా అనేది ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. సో ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటే ర్యామ్ ఓరియంటెడ్, అంటే ఇది కంప్లీట్గా మెమరీ బేస్డ్ డేటాబేస్ అనమాట. అండ్ కాలం ఓరియంటెడ్ అనమాట. సో అంటే మీ డేటా అంతా కూడా టేబుల్స్లో స్టోర్ అవుతుంది అనమాట. SAPలో ఆల్ డేటా విల్ బి స్టోర్డ్ ఇన్ ది టేబుల్స్ రూపంలో స్టోర్ అవుతుంది డేటాబేస్లో. ఆ టేబుల్స్ రూపంలో కాలం ఓరియంటెడ్లో డేటా అనేది స్టోర్ అవటం మూలంగా డేటా కంప్రెషన్ అనేది మనకి పాసిబుల్ అవుతుంది. అండ్ ఈ డేటాబేస్ అనేది 1000 టైమ్స్ బెటర్ కంపేరింగ్ టు అదర్ డేటాబేసెస్ అనమాట. కాబట్టి ఇది బోత్ కాంబినేషన్, అంటే SAP హనా ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. ఇది రెండిట్లతోనూ కాంబినేషన్ ఉంది. అలాగే దీంతో డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాంపోనెంట్స్ కూడా లింక్ అయి ఉన్నాయి. హనా డేటాబేస్ అని, అలాగే SAP SLT సిస్టమ్ ల్యాండ్స్కేప్ ట్రాన్స్ఫర్మేషన్ అని, రిప్లికేషన్ సర్వర్ అనమాట ఇది. సో ఒక ల్యాండ్స్కేప్ నుంచి ఇంకో ల్యాండ్స్కేప్కి మనం రిప్లికేట్ చేసేటప్పుడు కూడా ఈ హనా డేటాబేస్ అనేది హెల్ప్ అవుతుంది. అలాగే SAP హనా డైరెక్ట్ ఎక్స్ట్రాక్టర్ కనెక్షన్, అలాగే సైడ్ బైస్ రిప్లికేషన్ అని చెప్పి మనకి ఇలా సో అదర్ కాంపోనెంట్స్ కూడా SAPతో లింక్ అవడం మూలంగా ఈ హనా డేటాబేస్ అనేది కొన్ని 100,000 రెట్ల స్పీడ్స్తో మిగతా డేటాబేస్ల కన్నా బాగా వర్కౌట్ అవుతుందని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే ఈ హనా డేటాబేస్ని మనం సో ఆన్ ప్రిమైజ్లోనూ అలాగే క్లౌడ్లో రెండిట్లో కూడా మనం డిప్లాయ్ చేయొచ్చు. సో అలాగే మనకి ఈ హనా డేటాబేస్ని ECCతో కూడా రన్ చేయొచ్చు అనమాట. ECC వర్షన్ ఏదైతే ఉన్నాయో ఆ వర్షన్స్లో కూడా దీన్ని హనా డేటాబేస్ని రన్ చేయొచ్చు. అలాగే మనం చూసినట్లయితే సో ఈ హనా డేటాబేస్ అనేది ఎంత ఫేమస్ అవ్వడానికి మెయిన్ రీజన్ వచ్చేటప్పటికి సో ఇక్కడ కొన్ని ఫ్యాక్టర్స్ మెన్షన్ చేశాను. రియల్ టైమ్, కాస్ట్, స్పీడ్, క్లౌడ్, అలాగే ఇంకా మనం చెప్పొచ్చు సింప్లిసిటీ, అలాగే మనకి ఇది యూజర్ చాయిస్ అనమాట. అలాగే ఇది సో SAP నాన్ SAPతో ఎలా కనెక్ట్ అయ్యింది అన్నది కూడా మనకి ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. చూడండి ఇక్కడ రియల్ టైమ్ SAP హనా ప్రొవైడ్స్ రియల్ టైమ్ రిపోర్టింగ్ అండ్ రియల్ టైమ్ డేటా ప్రొవిజనింగ్. సో మనకి ఏ సాఫ్ట్వేర్ వచ్చినా సరే, అది S4 హనా కావండి, ECC కానివ్వండి, లేకపోతే ఏ సాఫ్ట్వేర్ అయినా రిపోర్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్.
సో మీ ట్రాన్సాక్షనల్ డేటా కానీ, మీ మాస్టర్ డేటా కానీ, మీ కస్టమైజింగ్ డేటా కానీ మొత్తం అన్నీ కూడా మనకి టేబుల్స్ రూపంలో స్టోర్ అవుతుంది. సో ఆ డేటాని మనం కాలం ఓరియంటెడ్లో, లైన్ ఐటమ్ డేటా అంతా కాలం ఓరియంటెడ్లో ఇక్కడ స్టోర్ అవటం మూలంగా సో ఈ హనా డేటాబేస్లో మనకి సో డేటా కంప్రెషన్ అనేది పాసిబుల్ అవుతుంది. అండ్ సో మనం మల్టిపుల్ టేబుల్స్ని యూజ్ చేసుకునే ఫెసిలిటీ లేకుండా సో మనకి సో తక్కువ టేబుల్స్లోనే మనకి అంటే ఒకే ఒక టేబుల్ ఉంది, ఏ షీట్ ఒకే టేబుల్ అని, దాంట్లోనే మొత్తం డేటా అంతా కూడా చూడొచ్చు అనమాట. సో కాబట్టి సో ఈ హనా డేటాబేస్ అనేది రావటం మూలంగా సో మార్కెట్లో ఒక ట్రిమెండస్ చేంజ్ అనేది వచ్చింది ఎస్ఏపిలో. ఇది ఎస్ఏపి అనేది నెంబర్ 1 ఈఆర్పి అవడానికి మెయిన్ రీజన్ వచ్చేటప్పటికి ఈ హనా హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లియన్స్ అనే ఒక డేటాబేస్ మూలంగానే మనం చెప్పొచ్చు అనమాట. ఈ డేటాబేస్ ఆరికిల్ కన్నా, MSSQL కన్నా, అలాగే IBM DB టూల్ కన్నా కొన్ని 1000 టైమ్స్ బెటర్. అండ్ ఇది ఫ్లెక్సిబుల్ రిపోర్ట్ని ఇస్తుంది మనకి. సో ఒక 5 ఇయర్స్ రిపోర్ట్ కావాలి అంటే ఈ హనా డేటాబేస్ ద్వారా మనం ఈజీగా గెయిన్ చేయొచ్చు. అలాగే రియల్ టైం ప్రొవిజనింగ్ కూడా మనం పాసిబిలిటీ అవుతుందని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే కాస్ట్ వచ్చేటప్పటికి ఈ హనా డేటాబేస్ని యూజ్ చేసినట్లయితే సో మీకు ఐటీ కాస్ట్ అనేది తగ్గుతుంది అని ఎస్ఏపి వాడు క్లైమ్ చేస్తున్నాడు. ఎస్ఏపి క్లైమ్స్ దట్ ఎస్ఏపి హనా సాఫ్ట్వేర్ కెన్ రెడ్యూస్ టోటల్ ఐటీ కాస్ట్ ఆఫ్ ది కంపెనీ. స్పీడ్, సో ఈ హనా మనం చూసినట్లయితే హై స్పీడ్ అనమాట. మ్యాసివ్ డేటా డ్యూ టు ఇన్ మెమరీ టెక్నాలజీ. సో ఇది కాలం ఓరియంటెడ్లో స్టోర్ అవ్వటం, అలాగే ఇది మెమరీ బేస్డ్ సాఫ్ట్వేర్. సో డేటా అనేది డైరెక్ట్గా ర్యామ్ నుంచి పిక్ అవుతుంది కాబట్టి ఇక్కడ స్పీడ్ అనేది చాలా బాగుంటుందని చెప్పడం జరిగింది. అండ్ క్లౌడ్, ఎస్ఏపి హనా అనేది సో డేటాబేస్, అలాగే S4 హనా అనేది ఒక అప్లికేషన్ అంటే ఒక బిజినెస్ సూట్ అనమాట. సో ఎస్ఏపి హనా డేటాబేస్ అనేది క్లౌడ్ మీద కూడా మనం డిప్లాయ్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. అంటే బోత్ ఆన్ ప్రిమైజ్ క్లౌడ్లో కూడా దీన్ని డిప్లాయ్ చేసుకునే ఫెసిలిటీ మనకు ఉంది. అట్లాగే సింప్లిసిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడినట్లయితే సో ఇది ETL ప్రాసెస్ని, అలాగే డేటా అగ్రిగేషన్, ఇండెక్స్ అండ్ మ్యాపింగ్ ఇవి ఏమైతే ఉన్నాయో వీటిలన్నిటిని కూడా ఉండటం మూలంగా సో మనకి సింప్లిసిటీ అనేది తక్కువైంది. సో వీటి మూలంగా S4 హనా రెడ్యూస్ ఎఫర్ట్స్ ఆఫ్ ETL ప్రాసెస్, డేటా అగ్రిగేషన్, ఇండెక్సింగ్ అండ్ మ్యాపింగ్ అని చెప్పడం అనమాట. సో అలాగే ఎనీ డేటా సోర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూసినట్లయితే ఎస్ఏపి హనా కెన్ యాక్సెస్ వేరియస్ డేటా సోర్స్, సో ఇంక్లూడింగ్ స్ట్రక్చర్డ్, అన్స్ట్రక్చర్డ్ డేటా ఫ్రమ్ ఎస్ఏపి అండ్ నాన్ ఎస్ఏపి డేటా సోర్సెస్ అని చెప్పడం జరిగింది. సో ఇది యూజర్ చాయిస్ అనమాట. సో హనా డేటాబేస్ని పిక్ చేసుకోవాలా లేదా అనేది, బట్ ఎస్ఏపి వాడు స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తుంది ఎస్ఏపి హనా డేటాబేస్. సో ఈ హనా డేటాబేస్ అనేది ఎస్ఏపి హనా S4 హనా మీద రన్ చేయొచ్చు. అలాగే ఈసీసీ వర్షన్లో మనకి కొత్త ఏమైతే వర్షన్స్ వచ్చినాయో ఈసీసీ వర్షన్లో వాటి మీద కూడా దీన్ని హనా డేటాబేస్ని రన్ చేసుకోవచ్చు. కాబట్టి సో ఇది బేసిక్గా ఎస్ఏపి హనా గురించి మీకు ఒక ఐడియా ఇవ్వడం జరిగింది. సో మీరు కనుక మా వీడియోస్ని నచ్చినట్లయితే ఎప్పటిలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. అండ్ చాలా చక్కగా నేను మీకు అర్థమయ్యే రీతిలో నేను ఈ ప్రజెంటేషన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మా ఎఫర్ట్స్ని కూడా మీరు గుర్తించండి. So thank you so much for your support. This is Chanu signing off.